మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారి రాకను, ఆయన బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక మంత్రుల కమిటీని కూడా వేసింది. ఏర్పాట్లు ఎలా ఉండాలి, పరిస్థితి ఎలా ఉండాలి, ఎంతమంది హాజరవ్వాలి, ఏంటి పరిస్థితులు, ఎలాంటి అంశాలను ప్రధాని పర్యటనలో చేర్చాలి అన్న విషయాల మీద మంత్రుల కమిటీ వేసింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కమిటీ అయితే పనిచేస్తోంది. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చాలా సాఫీగా జరిగిపోయేలాగా, అలాగే ప్రధానిని కొంచెం మెస్మరైజింగ్ చేసేలా కొత్త అంశాలను కూడా దీంట్లో పొందుపరచాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భావిస్తున్నారు. సో మోదీ గారి వస్తున్న సభ ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. విజయం తర్వాత ఆయన రెండోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. అందులోనూ అమరావతిలో కీలకమైన పనులకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో ఖచ్చితంగా ఒక పెద్ద కళను పండుగలా తీసుకురావాలని అయితే కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా చేయాలని అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశించారు.